నా పేరు జానీ. బయట లోకంతో పని లేకుండా బతకడం తప్ప ఎవరిని బాధ పెట్టడం తెలియని మురికి వాడలో ఉండేవాడిని. నాకు అందరూ ఉన్నారు, కానీ ఇప్పుడు ఎవరూ లేరు, రారు కూడా. మేముండే చోటే అసలు నా కథ మొదలైంది. ఈ పేటకు నేనే మేస్తిరే, మీరు పేదల పాలిట పెన్నిది. కాయా కష్టం ఎరగని వాళ్ళకి ఖబర్దారు నేనే ముఠా మేస్తిరి. హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా. ఎంత పొద్దెక్కిపోయింది, ఇంకా ఆడుతూనే ఉన్నారు రే. లాగండి రండి రండి, జానీ గడికి టైం లేదు. ఏయ్, నీ మొగుడొచ్చాడే. ఏయ్, ఏం లేదు, రోజు నేను నేర్పిస్తాడు కదా, అందుకే అన్నాను. ఏయ్, నోరు మూసుకొని పద. అయినా మీ గొడవలు నాకెందుకులే, పద. పదకొండు, మీరు వేసేయండి, నేను 12, రేపు ఎరుదుగానే. అసలు ఓకే లేదురా. చూడు, వాడెంత ఎక్కువ చేసినా నువ్వేం మాట్లాడకే, వాడొక వెధవ. రే జానీ, ఈ జాబిల్ కౌంటరా. నిమిషం ఉండమనరా. హలో, యూ టెల్ ఐ కమ్రా, యూ ప్యాక్ ఐ కమ్, నో టెన్షన్, నో ప్రాబ్లం. జానీ, కమ్, యూ ప్యాక్. ఫోన్ మాడుతున్నాను కదా, ఉండు. యూ టెల్ రా. జానీ, ఐ కమ్. ఉండదా, ఫోన్ మాడుతున్నాను కదా. నేను వెళ్ళాలి. ఐ ప్యాక్, యూ కమ్, నో ప్రాబ్లం, నో టెన్షన్, ఐ కమ్. చెప్పరా. ఐ కమ్, నో వర్రీ. జావులీ. ఏయ్, పోరా. పోవే.
ఏంటిది ఇంత కోపంగా ఉంది? ఏందే అంత కోపంగా ఉన్నావేంది? ఏయ్ వినపడతా నీకు? ఏందట్టా ఉన్నావు? ఏంది మాట్లాడేది? రోజు ఆ జానీగాడు ఏడిపిస్తున్నాడంటే ఎవ్వరూ పట్టించుకోరు. ఏమన్నాడేవాడు? ఏమన్నాడా? అందరి సంచులు వేసుకుంటాడు. నా సంచి రాగానే ఫోన్ రాకపోయినా వచ్చినట్టు తెగ బిల్డప్ ఇస్తాడు. ఏమన్నా అంటే అందరూ నన్నే తిడతారు. ఫోన్లేవే, ఆడేమంత పెద్ద ఎదవేం కాదు. అప్పుడప్పుడు మనకు కొంత సాయం చేస్తున్నాడే. సాయం చేస్తే నువ్వు చేపించుకో. నన్ను కాని ఏడిపిస్తే మాత్రం నేను ఊరుకోను. వాడి వల్ల రోజు అందరి ముందు నా పరువు పోతుంది. పిన్నికి చెప్తే ఆమె పట్టించుకోదు. నీకు చెప్పినా నువ్వు కూడా నన్నే అంటున్నావు. వచ్చాడు వెధవ. మన గురించేనా ఓ మంట పెడుతుంది? దాందే ఉందిలేరా, రోజు ఉన్నదేగా. సరే సర్లే, దాని గురించి నాకెందుకు. ఏంటత్తా ఈరోజు పనికి రాలేదు? ఏమో రాజాని, ఈ మధ్య అస్సలు ఒప్పుకున్నట్లేదు. ఓపిక ఎందుకు ఉంటది? ఇంట్లో ఉన్న అమ్మాయికి పెళ్లి చేస్తే ఓపిక ఉంటది, దాని దిగులే సగం నీకు ఉంటది. అమ్మా, నీతో మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు నీతోనే మాట్లాడుకోమను. నా గురించి ఎత్తితే మాత్రం అస్సలు బాగోదు. నువ్వు ఊరుకోవే. నువ్వు చెప్పింది కరెక్టేరా జాని. చేసేద్దాం ఈ ఏడు. జాని, రేపు ఒక 500 ఎక్కువీరా. ఖర్చులు ఎక్కువయ్యాయి ఈ వారం. సరే అత్త, ఎత్తలే గాని ఇందా తీసుకో. సరేరా. జాగ్రత్త, కొంతమంది పోరు పడే కంటే తొందరగా పెళ్లి చేసి పంపించడమే బెటర్ అత్త. నేను చెప్పింది ఆలోచించు. వస్తా వస్తా. ఏయ్, నీకేనా చెప్పేది? ఓయ్, నోరు మూసుకొని పోరా. పోవే. సరిపోయారిద్దరు. అరే మల్లేష్, సంచిది బెట్టా రే. అరే అది అందిరా శ్రీనివాస్. నమస్తే బెటా జానీ. ఇదిగోరా జానీ, పోయిన వారం లక్ష్మీ బ్యాలెన్స్ 100, ఈ వారం 150, మొత్తం 250. నరసమ్మది మీ నాన్నది కలిపి 500. ఇకపోతే నీకు పోయిన వారం 400 కట్ చేయగా మిగిలింది 100 రూపాయలు. ఇగో శివ బెట్ట నీది 500. అమ్మా లక్ష్మీదేవి, సరిపోయిందారా? సెటు ఒక 500 కావాలి సెటు. 500 ఆరా? ఎందుకురా 500? చిన్న పని ఉందిలే సెటు. మొన్ననే తీసుకురావు కదరా, ఇది అవసరం ఉందని. అది వేరేలే, పోయిన వారం సెటు. ఈ వారం ఇంకో పని పడింది. ఏం రా, ఈ మధ్యలో పైసలు బాగా ఖర్చు పెడుతున్నావు. పైసలు అనుకుంటున్నావా, రాళ్ళు అనుకుంటున్నావా? అంత అర్జెంట్ అయిందిరా? నీకేం తెలుసు సేటు? రోజు గడిస్తే ఎవడి జీవితం ఎలా ఉన్నా ఎవడికి తెలియట్లేదు. పైసా పైసా పైసా. డబ్బు ఉంటే చాలు సేటు, ఏదైనా చేయొచ్చు. కానీ ఆ డబ్బు కోసం ఏం చేయాలో తెలియట్లేదు. అరే అట్లా అని చెప్పి ఏమన్నా చేయగలవురా నాయనా? జీవితాంతం జైలుంటావు, చూసుకో. ఏం లేదులే సేటు, వెళ్ళొస్తాను. ఏమన్నా చేయగలవురా రే? చూసుకోరా రే. ఏంట్రా సేటుతో అలా మాట్లాడేశావు? ఎరా, డబ్బు కోసం ఏదైనా చేస్తానన్నావు కదా. ఏ నువ్వు చేయవా? నా గురించి వదిలేరా, నాకంత ఓపిక లేదు, అంత ధైర్యము లేదు. అదేం లేదా, అదంతా వదిలేసి పదా. నాకు కూడా మొక్కలేరా. ఏరా, ఏం పని లేదా? ఎటువైపు వచ్చావు? పని ఉంటే ఎడికెందుకు వస్తారా? ఏం లేకనే ఇక్కడికి వచ్చా. అరే నాకు కూడా రా బాబు ముక్కలు. పొద్దున్న లేస్తే ఎప్పుడు ఆడవాళ్ళప్పుడు తిరుగుతావు కదా, అందుకే అడిగలే. అవన్నీ నీకు ఎందుకురా, పని చూడు. రే రే జానీ, జాబ్లేం రా. జాబిలే, జాబిలమ్మా. ఏయ్, నీ మొగుడొచ్చాడే. నువ్వు గమ్మున రావే, వాడి వైపు చూడకు.
ఏరా శివ, నువ్వు వెళ్ళలేదా? ప్రధానికి తోకలో వెనకాలే ఉంటావు కదా. అరే అన్ని పనులకు ఎలా ఉంటారా, కొన్ని పర్సనల్ పనులు కూడా ఉంటాయి. పర్సనల్ ఉంటాయా? బాగా ముదిరిందనమాట వ్యవహారం. ఓ జాబులి, జాబులి నిన్నే. ఏ జాబులి, పిలుస్తుంటే వినబడట్లేదా? ఓ నువ్వా? పిలిచావా? అరుస్తున్నావేమో అనుకుని వెళ్ళిపోతున్నా. సరే గాని ఇంటికైనా వెళ్ళేది? అవును. ఇదిగో ఈ 500 తీసుకుని మీ అమ్మకి. ఏంటా బిల్డప్? మా కుటుంబం మొత్తాన్ని నువ్వే పోషిస్తున్నట్టు. నిన్న రాత్ర మీ అమ్మ సరుకులు దాడని డబ్బులు అడగలే, తీసుకుని పో ఇవ్వు. అడిగింది మా అమ్మ, పోయి దానికి నువ్వు ఎలా ఇంటికే కదా వెళ్తున్నావు, ఇచ్చే. నేను వెళ్ళేది ఇంటికి కాదు, సినిమాకి పోతున్నా. ఏయ్ ఎందుకు నవ్వుతున్నావు? నువ్వా సినిమాకి వెళ్ళే ఫేస్ అనేది? నోరు మూసుకుని తీసుకెళ్ళు, లేకపోతేనా ఏయ్ ఎద్దవా, నేను నీకంటే మొండిదాన్ని, నువ్వే ఇచ్చుకో లేదా చచ్చిపో. ఏ జాబిలి, ఏ నిన్నే. అదిగో అన్నా వచ్చేసింది జాబులి. ఏ ఇట్రావే. ఎప్పుడొచ్చినా మామా? ఇప్పుడే వచ్చానమ్మా, అమ్మతో మాట్లాడుతున్నావు, నువ్వు వచ్చావు. బాగున్నావా తల్లి? మంచిగున్నా మామా. అదమ్మా సంగతి. రోజు గడవడమే కష్టమైపోతుంది. ఇంకా అక్కడే కాలం వెళ్ళబుచ్చుదాం అనుకుంటున్నాను. వదిన పోయినప్పటి నుండి నువ్వు రావడమే మానేశావు. నిన్ను చూసి చాలా రోజులైంది, అందుకే చూసి వెళ్దామని వచ్చాను. అదేం లేదన్నా, ఆయన లేక ఇల్లు గడవటమే కష్టమైపోయింది. ఇంకా బయటికేం వస్తాం, ఎక్కడికి వెళ్ళినా పని చేసుకోవటం తప్పదు కదన్నా. నమస్తే. నమస్తే. వస్తలే అత్త. ఏం పర్లేదు, రారా. పర్లేదు, మాట్లాడాను అత్త, సాయంత్రం కలుస్తాను. ఒరే జానీ. మళ్ళీ వస్తాను. సరే సరే. చెత్త అది ఇది ఏరుకోవడం మానేసి ఏదైనా పనికి వెళ్దాం అనుకుంటున్నాను అన్నయ్య. సరే, ఇంతకీ జాబిలమ్మ పెళ్లి గురించి ఏమన్నా ఆలోచించావా? ఏంటన్నా ఆలోచించేది? పెళ్ళంటే మాటలా? నీకు తెలుసు కదా, 50,000 లక్ష రూపాయలు లేదే పెళ్ళి ఎక్కడవుతుందన్నా. అమ్మాయి 10వ తరగతి చదువుకుంది, తగిన సంబంధం రావాలి కదన్నా. చూద్దాం ఎలా జరుగుతుందో. సరే సరే, ఏదో ఒకటి చెయ్యి, నా వంతు సాయం కూడా నేను చేస్తాను. సరే సరే, నేను ఇంకెళ్తానమ్మా, చీకటి అయ్యేలా ఉంది. ఈ రోజుండి రేపు వెళ్ళు మామా. లేదమ్మా, ఊర్లో చాలా పనులు ఉండిపోయాయి, నేను వెళ్ళాలి. సరేనా అమ్మా? సరే, వచ్చి వెళ్తుండు మామా. మళ్ళీ వచ్చేది నీ పెళ్ళికేనమ్మా. సరే జాగ్రత్త అన్నయ్య. సరే, జాగ్రత్తగా పోయిరా మామా. తొందరగా పెళ్లి చేసుకోవాలి మరి. అలా జరుగుతున్న నా జీవితంలోకి అనుకోకుండా ఒక రోజు వచ్చింది.
సార్ నమస్తే సార్, టీ సార్. చాయ్ వాలా భాయ్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. చాయ్ బాయ్. కొత్తగా వచ్చారు సార్? సార్ ఈ ఏరియాలో టీ కొట్టి గణేష్ గారి చాయ్ అంటే చాలా ఫేమస్ సార్. టీ చాలా బాగుంటుంది సార్. ఒకసారి తాగి చూడండి సార్. తాగి చూడండి సార్. సార్ మీకు ఫుడ్ గిడ్డి కావాలని చెప్పండి సార్. ఒక ఫోన్ కొట్టాను సార్, వస్తాను. టీ అచ్చారే. థ్యాంక్ యూ సార్. గణేషు సార్ మాకు పని చేయడానికి ఒక కుర్రోడు కావాలరా. సార్ హైదరాబాద్లో పని లేక చాలా మంది ఉన్నారు సార్. చెప్పండి పని ఏంటో చెప్పండి. బాంబ్ బ్లాస్ట్ చేయాలరా. బాంబా? లే చిన్న మర్డర్ చేసి పెట్టాలరా. సార్ అలాంటివి ఇక్కడ ఎవరు చేయరు సార్, ఎవరు లేరు సార్. చెయ్యాలరా గణేషు. ఇదిగో ఇది తీసుకో. సార్ అప్పుడప్పుడు చేస్తారు సార్. సార్ అది మేము చెయ్యం సార్, దానికి వేరే వాళ్ళు ఉన్నారు. నువ్వు ప్యాకలేరా. ఏరా జానీ, ఈ మధ్య జాబులేమని బాగా ఏడిపిస్తున్నావంట. అదేం లేదురా, చిన్నపిల్ల కదా, చిన్నప్పటి నుంచే కలిసి పెరిగాం, అందుకే ఆడపడేస్తున్నాను అంతే. రాత్రి పగలు తేడా లేకుండా ఎవరికి తెలియకుండా ఏదో చేస్తున్నారంట. చాలు ఆపి ప్యాకాడు. నీకు ఎందుకురా ఇప్పుడు? ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ నిజమన్నమాట. మూసుకొని ప్యాకాడరా, ఆపమని చెప్పాను కదా. అంటే నేను ఒక్కనే కాదు, చాలా మంది చెప్పుకుంటున్నారు. నువ్వు ఒక్కరితోనైనా అందరితో ఇలాగే రూమ్లో. ఏమన్నారా నా కొడక్క? రేయ్ జానీ, రేయ్ అరే వద్దురా జానీ. వద్దురా గొడవద్దురా. రే జానీ వద్దురా, మన గొడవద్దురా. చెప్పాను మీకు. రేయ్ జానీ చూడరా, అందరూ ఎలా చూస్తున్నారు. వదలకూడదురా విని, ఏదో ఒకటి చేయాలరా విని. చేస్తా చేస్తా చేస్తా. జాబిలమ్మ జోలికి వస్తే నాలుగు కోసేస్తాను నా కొడక. అది చూద్దాం. నిన్న జానీగాడు నీ గురించి పెద్ద గొడవే పెట్టేసుకున్నాడటే. అందరూ అదోలా చూశారట. వాళ్ళమ్మ నాన్న ఓ తెగ బాధపడిపోయారటే. ఏమయ్యా
నీకేమన్నా కనిపించాడే? ఆ రమణమ్మని అడుగుదాం పద. ఎటు పోయాడు ఈడు? పద. ఏంటి బేగం వదిన ఇప్పుడొచ్చారు? ఏం లేదు రమణమ్మ, జానీ కోపంతో బయటికెళ్ళాడు, ఇంతవరకు ఇంటికి రాలేదు. ఎటెళ్ళాడో ఏమో. అవునా? జాబిలీ, ఆ జానీగాడిని ఏమన్నా చూసావేంటే? వాడెక్కడికి వెళ్తాడు? ఇక్కడే ఎక్కడో కూర్చుని మందు తాగుతా ఉంటాడు. ఫ్రీ కళ్ళు వాడికి మాత్రమే. జాబులమ్మ, ఒకసారి వెళ్ళమ్మా తల్లి, వాణ్ణి పిలుచుకొని రమ్మా. నేను వాడి దగ్గరికి వెళ్ళను. అలా అనుకోమ్మా, ఒకసారి వెళ్ళమ్మా, నేను రమ్మనని చెప్పమ్మా. ఏయ్ పోయిరారా, అదే పాపం అంతలా అడుగుతున్నారు కదా. సరే చూడు, అక్కడ వాడేమన్నా అన్నాడనుకో, కొట్టేస్తాను, ముందే చెప్తున్నా. అన్న అక్కడే వేసేసి ఉండాల్సిందిరా. వదిలి తప్పని చేశాను. అవునరా, అసలు వాడేం మాట్లాడుతున్నావు వానికే అర్థమైతలేదు. ఇంటికి వెళ్తే అమ్మ కూడా నన్నే తిడుతుందిరా. దీని అమ్మ ఎవ్వడూ అర్థం చేసుకోవట్లేదు. అయినా జాబిలమ్మ నువ్వు నవ్వుపించుకుంటావు, ఏడిపించుకుంటావు, అది నీ ఇష్టం. అయినా వాడికెందుకురా? అసలు జాబిలు ఎవర్రా? నా మనిషి. చిన్నప్పటి నుంచి మేము కలిసే పెరిగాంరా. తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. అయినా నాకు మాత్రం ఎవరున్నారా? జాబిలు తప్ప. తన్ని ఏడిపిస్తానని అనుకుంటున్నారా, కానీ తన్ని ప్రేమిస్తానని ఎవరికి తెలియట్లేదురా. రే, ఏంట్రా నువ్వు చెప్పేది? జాబిలిని ఇష్టపడుతున్నావా? అవునరా, చిన్నప్పటి నుంచి తనతో గొడవపడిన ప్రతిసారి నాకు వచ్చేది కోపం కాదురా, ప్రేమరా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మందాయి మాట్లాడతలేవు కదా? మందన్నా ఈ విషయం తనకి ఎన్నోసార్లు చెప్దాం అనుకున్నాను, కానీ చెప్పలేకపోయానురా. నా మరదలే కదా అని చనువుతో ఆట పట్టిస్తూ అలా ఆనందపడేవాడిరా. అలాంటిది నా జాబిలమ్మ కోసం ఎవడైనా తప్పుగా మాట్లాడితే ఊరుకుంటానరా? చంపేస్తాను నా కొడుకును ఒక్కొక్కడిని. ఎందుకంటే తన్ని ఎంతగా ఇష్టపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. అసలు ఇక్కడ కూర్చుని ఓ జాబిలమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను గట్టిగా అరవాలని ఉందిరా. కానీ ఆ మాటలు తనకి వినిపించి కాదంటే నేను తట్టుకోలేనురా. అందుకని నేను ఎప్పుడూ చెప్పలేదురా. నాలాగే తనకు కూడా అనిపించింది అనుకోరా, గుడికి వెళ్ళి 100 కొబ్బరికాయలు కొడతాను రా, కొడేస్తాను అంతే. ఏమ్మా కనిపించాడా? వస్తా అన్నాడా? వస్తా అని చెప్పిండు. జాబిలి, జాబిలి, ఏమైంది పిల్లకి? నువ్వు ఊరుకో వదినా, వాడే వస్తాడులే. మీరెళ్ళి పడుకోండి, పొద్దున్నే చాలా పనులున్నాయి. ఎలాండి అన్నయ్య? సరే అమ్మా. రాయ పోదాం. యాడున్నాడో ఏమో. సరే పద. చిన్నప్పటి నుంచి తనతో గొడవపడిన ప్రతిసారి నాకు వచ్చే కోపం కాదు, ప్రేమరా.
ఏ జాబులి, ఏందే అరుపులు? పడుకో అరమూసుకుని. నీకు కూడా తెలియదు జానీ, నేను నిన్ను నీకన్నా ఎక్కువ ఇష్టపడుతున్నాను. చెప్తే నువ్వు ఏడ కాదంటావు అని నేను కూడా చెప్పలే. కానీ నీ మాటలు విన్నాక నాకిప్పుడు అనిపిస్తుంది నా కోసమే నువ్వు ఉన్నావని. ఈ అమ్మాయి పడుకోనిది అసలు ఇది. ఏం చేస్తున్నావే లోపల? ఏంటా నవ్వులు? అమ్మా ఏం లేదమ్మా, నువ్వు పడుకో. మళ్ళీ సౌండ్ వినిపించిందంటే చంపేస్తా. ఇది పడుకోదు, నన్ను పడుకోనీదు. జాబిలి, ఎటు చూస్తున్నావు? వింటున్నావా నేను చెప్పింది? ఎక్కడో చూస్తున్నావు. జానీ, జానీ పెళ్ళయ్యాక నాకు అలాంటి బట్టలు కొనిస్తావా? అలాంటి బట్టలు మనం వేసుకుంటే మన ఇదిలో కుక్కలు అంటబడతాయి. అలాంటివి పెట్టుకోకు, దాని ఖరీదు వేలల్లో ఉంటాయి. సరేలే కానీ కనీసం బైక్ పైన కూర్చోపెట్టుకుని తిప్పుతావా? మనం జీవితం అంతా కష్టపడినా అలాంటి బండి మనం కొనలేం. కనీసం చూద్దామని కూడా అనట్లేదు. ఒక్కరోజు అలా ఉండాలనిపించినా ఎప్పుడు అలాగే ఉండాలనిపిస్తుంది. ఈ జన్మకి మన జీవితాలు ఇంతే. అందుకనే ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా నువ్వు నీలాగే ఉండు, సరేనా? సరే, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తున్నాను. సాయంత్రం కలుస్తా. జాబులి, అమ్మ అడిగితే లేటుగా వస్తానని చెప్పు, సరేనా? ఉంటాను. నాన్నకి ప్రేమతో, నాన్నకి ప్రేమతో, నాన్నకి ప్రేమతో, నాన్నకి వద్దు మేడ ఇది నేనమ్మా ఆగో. నాన్న, కమింగ్ కమింగ్. ఏంటి పట్టబోలు దాకా వస్తున్నాడు? ఏంటండి ఏరా తాగొచ్చినవా? నాన్న గుడ్ మార్నింగ్. అబ్బో నాన్న, తాగొచ్చింది నేను ఎప్పుడైనా అన్నానా? అల్లా కొట్టానా? కొట్లా. పోనీ నిన్ను ఏడిపించానా? ఏడిపిలా. ఒక్క నిమిషం, 1 నిమిట్. ఏం చేస్తాడు వీడు? నువ్వు ఏడండవే బుజ్జిముండ. ఏమైందిరా ఈరోజు? ఏమైందిరా నీకు? అయ్యా, నేను కొట్టాలా చంపాలా? జాబిల్ అమ్మకిచ్చి పెళ్లి చేయమంటే నీ వల్ల కాలేదు, నన్నే కొట్టా. వాడెవడో వచ్చి గొడవ పెట్టుకుంటుంటే నన్నే కొడతావు. నువ్వు ఉండి ఏం పీకుతున్నావు? అది ఏమైందిరా నీకు?
చచ్చిపోతారా? వదిలేరా? దండం పెడతారా? కాళ్ళు పట్టుకుంటారా? అమ్మో అయ్యా అమ్మా రిలాక్స్. ఈసారి నేను చేసే పనికి అడ్డొచ్చావా? నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో ఇలా తయారైపోయాడమ్మా. అమ్మా అబ్బా అయ్యో అమ్మో అయ్యో. నమస్తే సేటు. నమస్తే బిడ్డ. ఏం నైట్ తిన్నావంట? అన్నం తిన్నారా? రాత్రి మంచిగా కూర ఉండే పప్పు ఉండే తిన్నా, మంచిగా తిన్నా. ఏ ఊరుకో సేటు, రత్తాలు తిన్నావంట? రత్తాలునా? ఊకో. ఈయనకెట్లా తెలిసిందిరా భయ్? నీకేం కావాలరా ఇప్పుడు? ప్లీజ్ సేటు, 3000 కావాలి సేటు, అర్జెంట్ సేటు, ఏదోటి చేసేటు ప్లీజ్ సేటు. నేను ఎప్పుడు అడగలేదు సేటు. 3000 ఆరా? పైసలు ఏమైనా చెట్లకు కాస్తున్నాయారా? 3000 సేటు, నువ్వు అలా అనకు సేటు, ప్లీజ్ సేటు, ఏదోటి చేసేటు ప్లీజ్ సేటు. అదేం లేదురా భయ్. అయ్యి సామాన్దిరా భయ్, సామాన్ది. సేటు సేటు సేటు, అలా అనకు సేటు, ప్లీజ్ సేటు. కావాలంటే నన్ను లేదురా భయ్, ఆగురా భయ్. ఆగురా భయ్, ఆగు ఆగు. ఈ ఒక్కసారికి సేటు ఒక పని చెప్తే చేస్తావా? పనా చెప్పు సేటు. ఈ లోడ్ తీసుకో, వికారాబాద్ దింపు. 2000 వస్తాయి. 2000 వస్తే 1000 రూపాయలు డీజిల్ కి, 1000 రూపాయలు నీకు. చలో నడు, ఆ పని చూసుకో. 1000 రూపాయలు డీజిల్ కి ఎందుకు సేటు? బొక్క. ఆ 1000 రూపాయలు కూడా రెడీ చేసుకో. నేనే నా బండ్లు వేసుకెళ్తా, తీసుకెళ్తా. మాట మీద ఉండు. జానీగాడి ముందు ఏదైనా బలాదూర్. అరే అరే జానీ, అరే 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 జానీ, అరే రెడీ చేసుకో. నువ్వు మాట మీద ఉండు. అరే జానీ, అరే బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావది సుమతి. జనానికి ఇది ఒక నీతి కథ మాత్రమే, కానీ నాకు మాత్రం ఇది ఓ పద్మ వ్యూహం.